ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో మంగళవారం శంఖవరం మండలం అన్నవరం 1 రిసార్ట్ లో విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి, స్వర్గీయ వరుపుల రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే సత్యప్రభ పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యప్రభతో కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, నియోజకవర్గంలో రహదారులు, త్రాగునీరు, విద్య, వైద్యం తదితర రంగాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించి రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఏ శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబీ, బీజేపీ ఇన్ఛార్జ్ కుండల సాయి కుమార్ యాదవ్, రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్ముల కనబాబు, రాష్ట్ర ఏపీఎస్ ఆర్డీసీ డైరెక్టర్ వెన్నా శివ, రాష్ట్ర కార్యదర్శి పర్వత సురేష్, ఎంపీపీ గంటిమల్ల రాజ్యలక్ష్మి, సిబిఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ యాళ్ల జగదీష్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కీర్తి వెంకట సుభాష్, నాయకులు జ్యోతుల పెదబాబు, వీర్ల సూరిబాబు, బొమ్మిడి సత్యబాబు, రాజాల చిట్టిబాబు, సూతి బూరయ్య, బుదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, గాబు కృష్ణమూర్తి, బస్సా మహాలక్ష్మి ప్రసాద్, మైరాల కనకారావు, గొంతిన సురేష్, మందెన వెంకటరమణ, ఇళ్ల అప్పారావు, పెంటకోట మోహన్, దాసం శేషారావు, కరణం సుబ్రహ్మణ్యం, గాబు సుభాష్, తలపంటి బుజ్జి, అంబటి బుజ్జి, వెలుగుల నాని, గోపిశెట్టి శ్రీను, రామకుర్తి కామేష్, గంగిరెడ్ల మణికంఠ, దలే జ్యోతి, సిడిపిఓలు పద్మావతి, వెంకటలక్ష్మి, ఎంపీడీఓ ఎంవీఆర్ కుమార్ బాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జరిగింది. అదేవిధంగా పల్లె పండుగ 2.0లో 34,79,00,000 సీసీ రోడ్లు అయితేనే, బీటీ రోడ్లు అయితేనే, వీటిలన్నింటినీ మనం
వేయించుకోవడం జరిగింది. ఇంకా కూడా శాంక్షన్స్ వచ్చి ఉన్నాయి, అవి కూడా త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి తల్లికి వందనం అయితే 32,240 మంది తల్లులకి వారి అకౌంట్లో తల్లికి వందనం డబ్బులు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. స్త్రీ శక్తి పథకానికి ఇప్పటికే మన నియోజకవర్గంలో 50,065 మంది శ్రీమూర్తులు ఈ పథకాన్ని ఇప్పటికే ఉపయోగించుకుని, అంటే ఎంతకాలం అయింది, 1 సంవత్సర కాలం కూడా పూర్తి అవ్వలేదు ఈ పథకం ప్రారంభించి. ఈ సమయంలో అంతమంది స్త్రీమూర్తులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. దివ్యాంగ శక్తి 16,517 మంది వికలాంగులు, అంటే వారు ఈ పథకాన్ని, వారికి సంబంధించిన అన్ని పథకాలని వారికి లబ్ధి చెందే. ఇకపోతే ముఖ్యంగా మన స్త్రీమూర్తులు ఇందాక దీపం 2 పథకం గురించి ఒక సోదరి మాట్లాడడం జరిగింది. కట్టెపొయ్యల దగ్గర ఆ పొగలో మండుతూ వారి ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చుకోకూడదు. స్త్రీమూర్తులు అందరూ కూడా, తల్లులందరూ కూడా హ్యాపీగా ఉండాలని మన నాయకులు ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని, దీపం 2 పథకాన్ని దాదాపు మన నియోజకవర్గంలో 2,24,901 మంది మహిళా మూర్తులకి ఈ పథకం కింద వారి అకౌంట్లో కూడా డబ్బులు పడడం జరిగింది. ఇకపోతే అన్నా క్యాంటీన్ ఏదైతే పేదవాడికి 5 రూపాయలకి భోజన సదుపాయం గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత మన రాష్ట్ర పరిస్థితిని ఎంత దుర్భర పరిస్థితిలో తీసుకొచ్చారంటే, అన్నా క్యాంటీన్ అంటే వారికి పేరు వచ్చేస్తుంది, తెలుగుదేశం పార్టీ వారు పెట్టింది కదా అని దాన్ని పేదవాడి కడుపు మీద కొట్టి దాన్ని మూసివేయడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నా క్యాంటీన్ తెరిచి పేదవాడికి 5 రూపాయలకే భోజనం లభించాలనే ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేశారు. మన నియోజకవర్గంలో ఏలేశ్వరం నగర పంచాయతీలో అన్నా క్యాంటీన్ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఈ 2 సంవత్సరాల కాలంలో 2,15,356 మంది ఈ భోజన సదుపాయాన్ని ఉపయోగించి అన్నా క్యాంటీన్లో మార్నింగ్ అల్పాహారం అయితేనే, మధ్యాహ్నం భోజనం అయితే దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అన్నదాత సుఖీభవ. ముందుగా మనది మెట్ట. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.